ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం త్వరలో జరగనుంది. అయితే దీనికంటే ముందు 5 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ తన మార్కు చూపిస్తోంది. ఇటీవలి లక్నో సూపర్ జైంట్స్ నుంచి శార్దుల్ ఠాకూర్ను 2 కోట్ల బేస్ ప్రైస్కు ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకుంది. ఇప్పుడు మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ నుంచి వెస్టిండీస్ ఫినిషర్ షెర్పెన్ రూథర్ఫర్డ్ను ముంబై జట్టు ట్రేడ్ రూపంలో సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. కాగా ఐపీఎల్ 2025 సీజన్ వేలంలో రూథర్ఫర్డ్ను 2.6 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. ఈ విండీస్ ఆటగాడు ఇప్పుడు అదే ధర ట్యాగ్తో ముంబైకి మారాడు. ఐపీఎల్ 2025లో రూథర్ఫర్డ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయినప్పటికీ గుజరాత్ యాజమాన్యం అతన్ని ట్రేడ్ చేయడం ఐపీఎల్ అభిమానులతో పాటు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు ముంబై జట్టుకు నమన్దీర్ వంటి సూపర్ ఫినిషర్ ఉన్నాడు. తాజాగా జట్టులోకి వస్తున్న రూథర్ఫర్డ్ను ఏ స్థానంలో ఆడిస్తారనే సందేహం అందరిలో వ్యక్తమవుతుంది. అయితే అతన్ని మిడిల్ ఆర్డర్లో ఉపయోగించుకోవాలని ముంబై యోచిస్తోందని సమాచారం. 27 ఏళ్ల షెర్పెన్ రూథర్ఫర్డ్ వెస్టిండీస్ తరపున ఇప్పటివరకు 44 టీ20లు ఆడాడు. టీ20లలో ఆండ్రీ రసెల్తో కలిసి 6వ వికెటుకు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డును అతడి పేరిట ఉంది. ఇక 2019 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తొలిసారి ఐపీఎల్లోకి రూథర్ఫర్డ్ అడుగుపెట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇప్పటి వరకు 23 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్ 2020 సీజన్లో ముంబైకు కూడా అతడు ప్రాతినిధ్యం వహించాడు. మళ్లీ ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత తిరిగి అదే జట్టు తరపున ఆడనున్నాడు. ఈసారి ఎలా చెలరేగుతాడనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.